సి నారాయణ రెడ్డి గారు, నేను 1991 తెలుగు యూనివర్సిటీలో BA థియేటర్ ఆర్ట్స్ చేసేటప్పుడు ఆయన మా వైస్ ఛాన్సలర్. 3 ఏళ్ల పాటు ఆయన ముందు వాళ్ళు నాటకాలు ప్రదర్శిస్తూ ఆయన మెప్పు పొందుతూ సాహిత్యం పట్ల కొంతలో కొంత జ్ఞానం రావడానికి కారణం ఆయన. ఏ రోజైనా నాటకంలో స్టేజ్ మీద నాటకం వేసేటప్పుడు ఏదైనా ఒక పదం దొరికినా లేకపోతే వాక్యం దొరికినా, రే నువ్వు తప్పు మాట్లాడావు, కరెక్ట్ చేసుకో అంటూ మమ్మల్ని గైడ్ చేసిన వ్యక్తి. నా సీరియల్ అప్పట్లో చేసిన ఒక సీరియల్లో ఒక అద్భుతమైన పాట రాశారు అమ్మ గురించి 1995లో. కొన్నేళ్ల అనుబంధం ఉంది. మొన్న ఈ మధ్యనే ఆయన రాష్ట్ర అధికార భాషా ప్రతినిధిగా ఆయన క్యాబినెట్లో ఉండగా ఒకనొక వర్క్షాప్లో ఆయన్ని లాస్ట్ ఇయర్ కలవడం జరిగింది. ఆ రోజు కూడా ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉన్నాయి కాబట్టి ఇంతవరకు ప్రయాణం సాగింది. గొప్ప వ్యక్తి. ఇంకా ఆయన గొప్పతనం గురించి మేము మాట్లాడే కంటే చాలామంది పెద్దలు ఉన్నారు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. మే సోల్ రెస్ట్ ఇన్ పీస్. తెలుగు సాహిత్యం చిన్నపోయింది, మాటలు రావటం లేదు అసలు. అంత గొప్ప మనిషి, అంత గొప్ప వ్యక్తి. అయినా నిరాడంబరంగా ఉండేవాళ్ళు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.